అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. ఈరోజు మనం ఒక సూపర్ ఈజీ టెక్నిక్ ఏంటంటే ఐటీ రంగంలో జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా వస్తాయి, ఇంటర్వ్యూస్ని మనం ఏ విధంగా క్రాక్ చేయొచ్చు, అదేవిధంగా ఒక సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మనం అడుగు పెట్టాలి కెరియర్లో అనుకుంటే ఎలా అనే దాని గురించి చిన్న డిస్కషన్ మీతో చేద్దామని ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ టైం కనుక వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం. ఐటీ రంగంలో జాబ్ ఆపర్చునిటీస్ అంటే అసలు ఏ విధంగా జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, మనం ఆ జాబ్ ఆపర్చునిటీస్ని అందిపుచ్చుకోవాలంటే మనం ఏ విధంగా సన్నద్ధం అంటే రెడీ అయ్యి ఉండాలి. జాబ్ ఇంటర్వ్యూస్కి చాలామంది అటెండ్ అవుతూ ఉంటారు మనతో పాటు. మరి వీళ్ళందరితో పాటు నేను కూడా ఈ ఐటీ రంగంలో సాఫ్ట్వేర్లో అడుగు పెట్టడానికి నేను కూడా సిద్ధమేనా, నేను కూడా అదే విధంగా ప్రిపేర్ అయి ఉన్నానా, దీనికి నేను ఈజీగా అప్లై చేయగలనా, చాలా క్వశ్చన్స్ని మనంతటా మనం క్రియేట్ చేసుకుని సొల్యూషన్స్ కోసం వెతుకుతూ ఉంటాం. అయితే ఈ క్వశ్చన్స్ క్రియేట్ చేసుకునే ముందు ఒక టెక్నాలజీలో సాఫ్ట్వేర్కి సంబంధించిన ప్రోగ్రామింగ్ కానీ, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్లో HTML, జావా స్క్రిప్ట్, మన CSS డిజైన్స్ కానీ, కోడింగ్లో జావా కానీ, పైథాన్ కానీ, C# ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ PHPలో కానీ, అదేవిధంగా డేటాబేస్లో చూసుకుంటే MySQL, మైక్రోసాఫ్ట్ SQL అండ్ PostgreSQL, ఒరాకిల్ డేటాబేసుల్లో కానీ, SQLలో కానీ ఒక ప్రావీణ్యం సాధించామా, అట్లాగే లైనక్స్ అడ్మినిస్ట్రేషన్, యూనిక్స్ అడ్మినిస్ట్రేషన్, ఒకవేళ అడ్మినిస్ట్రేషన్ ఇంట్రెస్ట్ ఉంటే, టెస్టింగ్లో మాన్యువల్ టెస్టింగు, ఆటోమేషన్ టెస్టింగు, అలాగే APIs అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ రెస్ట్ API, మైక్రో సర్వీసెస్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న కాన్సెప్ట్స్గా ఉన్నాయి. మొబైల్ యాప్స్ డెవలప్ చేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. మరి వీటిల్లో నాకు సరైన నాలెడ్జ్ ఉందా? అలాగే మొబైల్ యాప్స్, ఆండ్రాయిడ్ కానీ, యాపిల్ ఐఫోన్ యాప్స్ కానీ ఇవన్నీ తయారు చేయడానికి నేను ఏమైనా నేర్చుకుని ఉన్నానా? డెవప్స్ కాన్సెప్ట్ ఉంది. ఈ డెవప్స్లో అసలు ఏంటి డెవప్స్? ఈ డెవప్స్ ఇంజనీర్ ఎవరు? ఇతని యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి నేర్చుకోవాలనుకుంటే అసలు ఏంటి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏం నేర్చుకుంటే ఆ స్ట్రాంగ్ పొటెన్షియల్ నాకు అవకాశం దొరుకుతుంది? మరి ఎప్పుడన్నా ఈ టెక్నాలజీస్ గురించి ఆలోచించి ఏదన్నా ఒక్క టెక్నాలజీని మనం స్ట్రాంగ్గా నేర్చుకుంటే ఆ కాన్ఫిడెన్స్ వస్తే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఏ విధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నా కెరీర్ని బిగిన పెట్టచ్చు, కెరీర్ ఆపర్చునిటీస్లో నా యొక్క స్టాంప్ ముద్ర నేను ఎలా స్ట్రాంగ్గా వేసుకోగలను, ఫ్యూచర్ కెరీరు ఎంత స్ట్రాంగ్గా నాది కెరీర్ బిల్డ్ అవ్వటం కానీ, ఒక 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు నేను హౌ మేక్ ఐ స్ట్రాంగ్, ఎందుకంటే అప్పుడు శాలరీస్ డిమాండ్ పెంచుకోవడానికి కానీ, కొత్త స్కిల్స్, లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి కానీ చాలా మంచి స్కోప్ ఉంటుంది. మరి ఈ విషయాలన్నీ మీకు తెలుసా? ఈరోజే తెలుసుకోండి. ఒక పర్టిక్యులర్గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఒక బేసిక్ డిగ్రీ, ఏదో ఒక డిగ్రీతో మీరు ఉండి స్టార్ట్ చేయండి. అలాగే అనలిటికల్ స్కిల్స్, లాజికల్ స్కిల్స్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అసలు ఏ విధంగా స్టార్ట్ చేస్తాం ఆలోచించడం, రీజనింగ్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు, ఇలాంటి వాటిని ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడూ కూడా అందరికీ కంప్లీట్గా తెలిసి స్టార్ట్ చేయరు. వాళ్ళు నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తున్నారు అండ్ దాన్ని అప్లై చేస్తున్నారు. రీజనింగ్ ఎవ్రీ డే దే ఆర్ ట్రైంగ్ టు మేకింగ్ మోర్ లాజికల్ వేలో దే ఆర్ ట్రైంగ్ టు సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ టైం ఎట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో స్టార్ట్ చేసి ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం నేర్చుకుంటే మీరే కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ అయ్యి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం అనేది ఈజీ వేలో ఉంటుంది. ఈ చిన్నది స్టార్ట్ చేసింది ఏమవుతుందంటే ఇంటర్వ్యూలో మీకు ఏదన్నా ఫ్రెషర్స్కి ఎంట్రీ టెస్ట్ పెడితే ఈజీగా క్రాక్ చేయగలరు. ఫస్ట్ ఆ కాన్ఫిడెంట్ లెవెల్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. తరువాత సబ్జెక్ట్లో ఒక ప్రాక్టికల్ వేలో, ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ పైథాన్ తీసుకుందాం. ఈ పైథాన్ కోడింగ్ స్టెప్ బై స్టెప్లో ఇన్స్టలేషన్ కాడి నుంచి కూడా మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఈ పైథాన్ లాంగ్వేజ్ ఏంటి, ఎక్కడి నుంచి మనం డౌన్లోడ్ చేసుకుని సెట్ చేసుకుని
లైక్ లోకల్ డెవలప్మెంట్ని ఎట్లా ఎన్విరాన్మెంట్ సెట్ చేసుకోవటం, అదేవిధంగా ఈ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైక్ ఇనిషియేటివ్గా వెల్కమ్ ప్రోగ్రామ్స్ రాయటం, ఎలా రన్ అవుతుంది, ఎన్విరాన్మెంట్ ఏ విధంగా చేంజెస్ వస్తే, ఇష్యూస్ వస్తే ఎలా సెట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మీరు ఓన్గా అవగాహనతో మాస్టర్ అయి ఉండాలి. వేరియబుల్స్ ఏంటి, వాటి రూల్స్ ఏంటి, వేరియబుల్ అసలు ఎందుకు ఉపయోగపడుతుంది, వేరియబుల్స్ ఒకసారి స్ట్రాంగ్ అయిన తర్వాత డేటా టైప్స్, వాట్ ఆర్ ద డేటా టైప్స్, అసలు ఎందుకు డేటా టైప్ మనకి ప్రోగ్రామింగ్లో అవసరము. ఒక్కసారి ప్రోగ్రామింగ్లో డేటా టైప్స్ మీద స్ట్రాంగ్ కమాండ్ తెచ్చుకుంటే డేటా లైక్ ఎస్క్యూఎల్ డేటాబేస్లో కూడా మీకు మోస్ట్ 95% డేటా టైప్స్ రిలవెంట్గా మ్యాచ్ అయిపోతాయి. అన్నీ ఒక్కసారి క్రాక్ చేయాలి మీరు. అట్లాగే డేటా టైప్స్ అంటే ఏదో డేటా స్ట్రక్చర్స్ లేక డేటా టైప్స్ అని ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు సార్ అని ఏదో అనుకోవద్దు. నెంబర్స్, స్ట్రింగ్ అంటే ఏబిసిడీలు నెంబర్స్ కలిపి ఉన్న మిక్సింగ్ ఆఫ్ డేటా. నెంబర్స్ అంటే ఇంటీజర్ అంటారండి. ఏ టైప్ ఆఫ్ డేటా విచ్ ఇస్ ద కన్సిస్ట్ ఆఫ్ నెంబర్స్ 0 to 9 వరకు ఉన్న నెంబర్లు మాత్రమే. ఇదే ఫ్లోటింగ్ కానీ డెసిమల్ అంటే అదే నెంబర్కి మధ్యలో ఒక డెసిమల్ పాయింట్ ఉంటే డెసిమల్ డేటా టైప్. మన ఈ బూలియన్ ఎక్స్ప్రెషన్ అంటాం, లైక్ ట్రూ ఫాల్స్, బూలియన్ 0 1s అంతే. ఇంత చక్కగా మీరు డేటా టైప్స్ని సెగ్రిగేట్ చేసుకుంటే మీరు ప్రోగ్రామింగ్లో చూడండి, డేటాబేస్లో చూడండి, ఇదే డేటా టైప్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సాఫ్ట్వేర్ కానీ డేటాబేస్ కానీ మారినప్పుడు కొన్ని మైనర్ చేంజెస్ మాత్రమే ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది డేటా టైప్స్ అన్నీ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వెళ్ళినా, ఏ డేటాబేస్కి వెళ్ళినా వెరీ సిమిలర్. చిన్న చిన్న విషయాల్ని మీరు క్రాక్ చేయటం నేర్చుకుంటే బిగ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ని ఈజీగా సాల్వ్ చేయగలరు. ఒక్కసారి డేటా టైప్స్ తెలిసిన తర్వాత డిసిషన్ మేకింగ్ సిస్టమ్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ రాయటం, బాగా ఫస్ట్ బేసిక్ ఇఫ్ ఎల్స్ రాయటం, అండర్స్టాండ్ అవ్వాలి, సింటెక్స్ వైజ్ రాయటం. ఒక్కసారి ఈ క్లారిటీ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత మీరు వెరీ సింపుల్గా లూప్ స్టేట్మెంట్స్ అంటే మల్టిపుల్, లైక్ ఒక స్టేట్మెంట్ మల్టిపుల్ టైమ్స్ కంట్రోల్లో మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎట్లా రన్ చేయాలి, ఎందుకు అవసరం ఇలాంటి. ఒక షాపింగ్ కార్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక పర్సన్ ఒక్క ఐటమ్ యాడ్ చేస్తాడు, ఒక పర్సన్ లైక్ 10 items యాడ్ చేస్తాడు. ఆఫర్స్ ఇలాంటివి వచ్చినప్పుడు అయితే లైక్ మనం దీపావళి ఏదైనా పండుగ చేసుకుంటున్నప్పుడు 4 ముందు సామాన్లు కాల్చేవాళ్ళు ఉంటారు, అండ్ 6 o'clock టైం షెడ్యూల్ ప్రకారం కూడా వాటిని స్టార్ట్ చేసేవాళ్ళు ఉంటారు. ఇట్లా ఎక్కువ ఐటమ్స్ని యాడ్ చేసేస్తూ ఉంటాడు పర్చేస్ చేయకపోయినా. మరి వాళ్ళని మనం కంట్రోల్ చేయాలంటే కోడింగ్ ద్వారా కంట్రోల్ చేయాలి. కంట్రోల్లో లూప్ స్టేట్మెంట్స్ యూజ్ చేయటం, అన్కౌంటబుల్ లూప్ తెప్పొచ్చు, కౌంటబుల్ లూప్ తెప్పొచ్చు, ఇటిరేషన్స్ అంటారు అన్నమాట. సో ఇవన్నీ రియల్ వరల్డ్ ఛాలెంజెస్ని ఎట్లా అప్లై చేయొచ్చు, ఈ వేలో మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే నిజంగా వండర్స్ని మీరే క్రియేట్ చేయగలరు. ఈ టెక్నాలజీస్తో ఏమండి చిన్న చిన్న బేసిక్ స్టెప్స్తో మీరు ప్రోగ్రామింగ్లో స్టెప్ బై స్టెప్ నేర్చుకుని ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ లైక్ chatgpt, బాడ్ AI ఇలాంటివి మనకి చాలా విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. సో వీటిని మనం ప్రాక్టీస్ చేస్తూ ప్రాంప్ట్ అంటే మన క్వశ్చన్ని సబ్మిట్ చేస్తే ఆన్సర్ రావటం, ఈ వేలో ఈ వచ్చిన ఆన్సర్ కోడింగ్ని మనం అండర్స్టాండ్ అవుతూ మన రియల్ టైం ప్రాజెక్ట్కి అప్లై చేసుకుంటూ యాడ్ చేసుకుంటే మీరే ప్రాంప్ట్ ఇంజనీర్ అవ్వగలరు. ఎవరి సహాయం కూడా అవసరం లేదు. అయితే మీ అంతటి మీరు ట్రై చేసి నేర్చుకుని ఆ ప్రాంప్ట్స్ని అప్లై చేయగలుగుతున్నారా, రియల్ టైం అప్లికేషన్ చేయగలుగుతున్నారా లేదా అనేది మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. దీనికి చాలా ఫారమ్స్ ఉన్నాయి, అదేవిధంగా chatgpt ఉంది, అండ్ stackoverflow.com అని ప్రాబ్లమ్స్ ఇష్యూస్ వస్తే మీకు సొల్యూషన్స్ ఉన్నాయి. నిజంగా లేట్ చేయకుండా మీ కెరియర్ని ఒక వే ఆఫ్ సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మార్చుకోవాలనుకుంటే ఇదే సరైన సమయం. గుర్తించండి, ఈరోజే ప్రయత్నించండి. అదేవిధంగా హరిసిస్టమ్స్ నుంచి కూడా మీకు ఒక గ్రేట్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుంచి రెడీ చేసిన ఆన్లైన్ కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి, లైక్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ యూజింగ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టెక్నిక్స్. ప్రయత్నించాలనుకుంటే వెరీ లో ప్రైస్లో మనం కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాం.
మీకు తక్కువ టైంలోనే మీరు మాస్టర్ అవ్వాలి, ఆ టెక్నాలజీస్ నేర్చుకోవాలి అనుకుంటే ఆన్లైన్ కోర్స్ గురించి ప్రయత్నించండి. నిదానంగా నేను నేర్చుకుంటాను, ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ టైం అనిపిస్తే ఎస్ డెఫినెట్లీ యూ స్టార్ట్ యువర్ ఓన్ వే, స్టార్ట్ లెర్నింగ్ టుడే. ఏమండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.